మీరు ఆరోగ్యశ్రీ పేరుతోనో ఇంకో పేరుతోనో ప్రైవేట్ హాస్పిటల్కి ఏమో డబ్బులు విచ్చలవిడిగా వందల వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ను ఆధునీకరించడు, వారినేమో ఎక్విప్మెంట్కి ఏమి తీసుకురారు. అదేవిధంగా ఇప్పుడేమో మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెడతాం, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా హాస్పిటల్స్ ఉంటాయి, ఆ హాస్పిటల్స్లో మొత్తం అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి ఇప్పుడు మీరు చెప్తారు. మీరు అదేదో మీరు ఆరోగ్యశ్రీ పేరుతో వేల కోట్లు మీరు ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చేది, మీరు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఆధుకరించి ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకురావచ్చు కదా. కొద్ది నాకు టైం ఏమండి సార్, మీ కళ్ళతో మీరు సాక్ష్యం చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్యారలల్గా ఎన్ని హాస్పిటల్స్ ఆధునీకరించాడు. మీ ఇష్టం, మొత్తం మీ విలేకరులందరినీ పంపించండి. మీ దగ్గర 500 మంది 600 మంది విలేకరులు ఉన్నారు కదా, మీరు పంపించండి, పంపించి షూట్ చేయించండి. జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ కట్టాడా లేదా, ఇంప్రూవ్ చేశాడా లేదా, ఆధునీకరణ చేశాడా లేదా, సౌకర్యాలు పెంచాడా లేదా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ఏంటి అనుకుంటున్నారు? అతనికి మెడికల్ కాలేజీలు ఒకటే సరదా, సీట్లు పెంచాలి, డాక్టర్లు ఎక్కువ రావాలని ఒకటే సరదా కాదు. దానికంటే కూడా చాలా పెద్ద లక్ష్యం ఒకటి ఉంది. ప్రతి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి, అంటే కొత్త జిల్లాలో, ప్రతి కొత్త జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉంటే దాంతోపాటుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. అసలు ప్రజలకి ఇంతకన్నా ఇంకేం కావాలి? సాధారణంగా మధ్యతరగతోడు, పేదోడు, ఏ కులమనండి, అది ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఓసీ అనండి, డబ్బు లేనోడు, మధ్యతరగతోడు నలిగిపోయేది, ఇక ఆత్మహత్య ఒకటే సిద్ధపడేది ఏంటంటే హాస్పిటల్కి వెళ్తేనే. అంటే ఆరోగ్యం చెడిందంటే ఇక అయిపోయినట్టే. బాగుపడి బతికొస్తాడేమో కానీ మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితి.